మిత్రులకు నాతో ఉన్న సహచర మిత్రులందరికీ కూడా జై భీములు. ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి ఒక 3 విషయాలు అప్పీల్ చేయాల్సిన అవసరం ఉండి నేషనల్ అట్రాసిటీ ప్రివెన్షన్ ఫోర్స్ ద్వారా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా విదేశాలలో చదువుకోవాలని అనుకుంటున్న దళిత విద్యావంతులైన యువకుల కొరకు ఏదైతే ఆర్థిక సహాయం చేస్తుండేనో ఇంతకుముందు ప్రభుత్వం, అది కేవలం 210 మందికి అవకాశం ఉండేది. ఇవాళ నూతనంగా పదవీ స్వీకారం చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణన్న గారు దీన్ని 500కు పెంచుతూ 500 మందికి పెంచుతూ ఒక నిర్ణయం తీసుకోవడంలో అధికార పార్టీకి ఒక బానిస మనస్తత్వము అనేది పెంపొందే ప్రయత్నం చేశారు. అలాగే వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్న ఇంకో కార్యక్రమం దళిత బంధు. ఈ దళిత బంధు కార్యక్రమం ఎన్నిస్ అయిన తర్వాత ఎస్సీలో లేని విద్యావంతులు అధికంగా ఉన్న మాలామదిగ కమ్యూనిటీలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడున్న మంత్రులకి, ఆ ఎమ్మెల్యేలకి బానిసలను తయారు చేసే ఒక ఫ్యాక్టరీని తయారు చేసినారు అనేది వాస్తవం. ఎట్లా అంటే సేమ్ దళిత బంధు ఆస్పిరెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్నది లేదు, అప్లికేషన్లను స్క్రూటినీ చేసింది లేదు, సెలక్షన్ కమిటీ లేదు, సెలక్షన్ చేసి లబ్ధిదారులను ఎన్నిక చేసి ఒక లిస్ట్ అనౌన్స్ చేసింది లేదు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళకి అందిన కాడికి పర్సంటేజీలు తీసుకొని మరి పంపిణీ చేసుకున్నారు. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది బయట మాట్లాడడం జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ని మేము ఏమడుగుతున్నామంటే, మీ సంక్షేమ పథకాలు ఏదైనా అనౌన్స్ చేస్తే పారదర్శకంగా ఉండాలి, చట్టానికి లోబడి ఉండాలా, ఆ కార్యక్రమాలని ఆ విధంగా డిజైన్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు ఒక రక్షణ కవచమైనటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టము అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకమైన చట్టం. ఈ దేశంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎదుర్కొంటున్న దాడులను నివారించడానికి, వాళ్ళకి ప్రభుత్వమే దగ్గరుండి మద్దతు చేస్తుంది అని చెప్పడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఈ చట్టాన్ని రూపొందించారు. కాగా గత కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అప్పుడున్న ఒక డీజీపీ ఒక్క సర్కులర్ ఇచ్చి, కేవలం ఒక అధికారి ఒక్క సర్కులర్ ఇచ్చి మొత్తం వ్యవస్థని, మొత్తం చట్టాన్ని, దళితుల ఆత్మరక్షణని, దళితుల ధైర్యాన్ని వాళ్ళు తుంగలో దక్కిండ్రు. ఆ చట్టానికి ఉన్న ప్రత్యేకతని, ఆ చట్టానికి ఉన్న నిబద్ధతని, ఆ చట్టం మాలో పెంచిన విశ్వసనీయతని, ఆత్మవిశ్వాసాన్ని గంగలో దక్కిండ్రు అనేది వాస్తవం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీ అట్రాసిటీ బాధితులకు రావాల్సిన డబ్బుల్ని కేటాయించాలి, ఇమీడియట్గా పంపిణీ చేయాలి. అలాగే ఏదైతే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అమలవుతున్న తీరుని రివ్యూ చేయాల్సిన ఒక కమిటీ జిల్లా స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉంటుంది. గత ప్రభుత్వం 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో హైపవర్ కమిటీని కనీసము ఏర్పాటు చేయలేదు, ఒక సమావేశం నిర్వహించలేదు. మేము ఈ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలా, ఆ ప్రభుత్వాన్ని చూసి మా ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని మేము సంకలు గుద్దుకోవాలన్నా ఆ ప్రభుత్వ ప్రతినిధులు చెప్పాలి. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలి. మా అభివృద్ధిని, మా చట్టాల రక్షణని రివ్యూ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ మళ్ళీ ఒక్కసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు దయచేసి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని రివైజ్ చేయాలి. చట్ట ప్రకారంగా నియమ నిబంధనలకు అనుకూలంగా ఆ రివ్యూ మీటింగ్లు జరపాలి. అలాగే ఈ ప్రభుత్వం చివరన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హైపవర్ కమిటీతో పాటు మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలి. అలాగే దళితులకు రావాల్సిన బకాయిలు, లబ్ధిదారులకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిల్ని కూడా మీరు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు దళితులకు ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ లాగా, బీఆర్ఎస్ లాగా, ఆ మంత్రివర్గం లాగా, కేసీఆర్ నాయకత్వం లాగా
మీకు ఇష్టారీతిన పంపిణీలు చేసుకోవడం కాకుండా చట్టబద్ధంగా సెలక్షన్ కమిటీల ద్వారా సెలెక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.